హలో ఆల్, వెల్కమ్ టు తీక్షమ్మ. ఈ వీడియోలో మా సంక్రాంతి సంబరాలు ఉంటాయి. సంక్రాంతి రోజు మార్నింగే భోగి రోజు ముగ్గు చుడిపేసి కల్లాపేసి మళ్ళీ సంక్రాంతికి ఈ ముగ్గు వేసాము. పైనంతా కైట్స్ వేసాము, డిజైన్ బాగుందని. ఇంకా మిడిల్లో అది సంక్రాంతి రోజు మార్నింగ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, మా బావగారు ఇంకా మా తేజు. సో మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మళ్ళీ వీళ్ళు దొరకరని చెప్పి వీళ్ళకి ఒక వీడియో తీసాము. సో మా తీక్షు అలాగే మా తేజు మా రిషి. సంక్రాంతి రోజు ఉదయం స్నానాలు అన్నీ చేసాక ఇంకా మేము దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసేసాము. నెక్స్ట్ ఇంకా పితృదేవతలకి అదే పెద్దలకి మూలలో బట్టలు పెట్టుకొని పెట్టాలి కాబట్టి ఆ కార్యక్రమం ఇది. కింద అరిటాకులు వేసి దేవుడికి ఒక దీపం పెట్టుకొని వాళ్ళకి ఇంకా తాంబూలం పెట్టి కండువ పంచ ఇంకా జాకెట్ ముక్క, కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టేసుకునేటట్టుగా వాళ్ళు కట్టుకునే బట్టలు ఏదైతే ఉన్నాయో చీర జాకెట్ ఇంకా ప్యాంటు షర్ట్ లాంటివి పెట్టుకొని వాళ్ళే కట్టుకుంటారు. మేమేంటంటే ఇంకా కండువ ప్లస్ జాకెట్ ముక్కలు పెడతాము. మా నాన్నమ్మ తాతయ్యలకి, మా అమ్మ వాళ్ళ నాన్నగారికి కూడా పెడుతుంది అనమాట. వాళ్ళ తాతయ్య నాన్నమ్మకు కూడా పెడుతుంది. సో ఇంకా వాళ్ళకి కావాల్సిన చాలామంది ఇష్టమైన ఐటమ్స్ పెడతారు. బట్ మ్యాండేటరీగా ఏంటంటే గారెలు, బూరెలు, పులిహోర, పరవాన్నం, పెసరపప్పు, ఇంకా మాకేంటంటే కలగూర వండుతారు అన్ని వెజిటేబుల్స్ వేసి. సో ఆ కలగూర ఇంకా అన్నము పెడతారనమాట. సో ఏంటంటే పెద్దలు ఆ రోజు వచ్చి మాకేం పెట్టారు అని చూస్తారు అని అంటారు కాబట్టి వీళ్ళు మనల్ని గుర్తుపెట్టుకున్నారో లేదా అని పెద్దలు టెస్ట్ చేస్తారు అని చెప్తారు కదా. సో అందుకేంటంటే మనతో పాటు వాళ్ళకు కూడా కొత్త బట్టలు, అలాగే మనతో పాటు మనం ఏం తింటున్నామో ముందుగా వాళ్ళకి అన్నీ తీసి ఇలా పెద్దలకి పక్కన పెట్టి పూజ చేసిన తర్వాతే ఇంట్లో వాళ్ళం తింటాం కాబట్టి పెద్దలు వాటిని తృప్తిగా తిని బట్టలు కట్టుకొని మనల్ని తృప్తిగా ఆశీర్వదిస్తారని నమ్ముతాము. సో అందుకే చాలామంది సంక్రాంతి రోజునే పెట్టుకుంటారు. కొంతమంది కుదరని వాళ్ళు ఉగాది రోజున కూడా పెట్టుకుంటారంట. అంతేకాదు పెద్దలు అమావాస్య రోజు, దీపావళి రోజు కూడా మనల్ని చూస్తూ ఉంటారంట. సో దేవుడు ఆశీస్సుల కంటే కూడా పితృదేవత ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఈ సంక్రాంతి రోజునైతే పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము. మనస్ఫూర్తిగా దేవుడికి పెద్దలకి దండం పెట్టుకుని వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాము. సో ఇదే అనమాట సంక్రాంతి రోజు మా పెద్దలకు మేము ఇలా చేస్తాము. మీ ఇంట్లో ఎలా చేస్తారో కమెంట్ చేయండి. చాలా వరకు అందరూ ఇలాగే చేస్తారనుకుంటున్నాను. ఇంకా సంక్రాంతి రోజు మా అక్క వాళ్ళు వచ్చారు కాబట్టి తీక్షుకి భోగిపళ్ళు పోయలేదు కాబట్టి ముందు రోజు ఊరికే ఇంకా సరదాగా మా అక్కతో భోగిపళ్ళు పోపిస్తున్నాము తీక్షుకి. రిషి పడుకున్నాడు, సో వాడు మిస్ అయ్యాడు అనమాట. ఇంకెలాగో ఇది ఫార్మాలిటీ కాదు కాబట్టి తీక్షుకి జస్ట్ వీడియో కోసం వాళ్ళ పెద్దమ్మ ఇలా భోగిపళ్ళు పోస్తుంది. ఎంత ముద్దుగా కూర్చుందో మా అమ్మాయి. అస్సలు ప్యాంటు షర్ట్ తప్ప ఇలాంటి లంగా జాకెట్లు వేసుకోదు. అలాంటిది తెగ నచ్చేసింది మా అమ్మాయికి. సో ఈరోజు కూడా అదే వేసుకుంటానండి. ఇంకెలాగో ఫోటోషూట్ ఉంది, నైట్ సరిగ్గా ఫొటోస్ రాలేదని చెప్పి మళ్ళీ వేసి చూసాము. నెక్స్ట్ వీడియోలో మా రోషనీగా మారాడు. యాక్చువల్లీ అది కూడా నేను ఈ వీడియోలోనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ లాంగ్ ఎక్కువైపోయిందని పెట్టలేదన్నమాట. నెక్స్ట్ వీడియోలో వీళ్ళిద్దరూ ఎంత బాగున్నారో లంగా జాకెట్లు వేసుకొని అనే వీడియో పెడతాను, అది చూడండి. ఇంక ఈవినింగ్ మాంకాళమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాము. మాంకాళమ్మ తల్లి గుడి జాతర జరుగుతుంది సంక్రాంతి నుంచి, అంటే భోగి రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో వీధి స్టార్టింగ్ నుంచి చూసారా ఎంత బాగుందో లైటింగ్స్. మా చిన్నప్పుడైతే ఇక్కడ ప్రతిరోజు ఒక ప్రోగ్రాం జరిగేది. డ్యాన్స్ ప్రోగ్రాము, సింగింగ్, హరికథ, బుర్రకథ చాలా బాగా జరిగేవన్నమాట. రోజు 6:30, 7 అయితే కనుక పిల్లలందరము పెద్దోళ్ళు కూడా చాలామంది వచ్చేవారు. అస్సలు వీధే ఖాళీ ఉండేది కాదు. కూర్చున్నా సరే స్టాండింగ్ అసలు ప్లేసుల కోసం కూడా కొట్టుకునే వాళ్ళం, అంత బాగా జరిగేది. ఇప్పుడు అంతమంది లేరు, అంతమంది చూసేవాళ్ళు కూడా లేరు. సో ఈవిడే అనమాట మా గుడి అమ్మవారు, చాలా మహిమగల తల్లి. ఆ ప్రోగ్రామ్స్కి అయితే ప్రతి సంక్రాంతి మాకు నిజంగా పండగలా ఉండేది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేదే ఉండేది కాదు. ప్రతిరోజు ఈవినింగ్ హ్యాపీగా అక్కడికి వచ్చి ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ చూసేవాళ్ళం. సెలబ్రిటీస్ కూడా అలాగే వచ్చేవారు. ఈ అమ్మవారు పుంతలో ముసలమ్మ తల్లి, పక్క వీధిలో ఉంటుంది గుడి. సో రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. ఒకే దగ్గర 3 గుళ్ళు ఉంటాయి మాకు. ఏ అమ్మవారి కన్నా సరే చీర జాకెట్ అందరూ కంపల్సరీ పెడతారు. సో ఇది మొత్తానికి మా సంక్రాంతి రోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సగం ఫోటోషూట్తోనే అయిపోయింది. ఇంక ఈవినింగ్ ఇలా బయటకు వచ్చి టెంపుల్ని దర్శనం చేసుకున్నాను అనమాట. మీరు మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.